వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈజీగా అయిపోయే మెథడ్లో పరమాన్నం చేస్తున్నాను. ముందుగా పాలు కాగబెట్టుకోవాలి. ఇలా హోలీ సందర్భంగా పరమాన్నం చేస్తున్నాను. ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇవి కొంచెం ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం గడ్డలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉడకనిచ్చుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. సగ్గుబియ్యం ఉడికాక రైస్ వేసేసుకోవాలి. నేను అన్నం ముందే వండేసుకున్నాను. ఆ అన్నాన్ని వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చేస్తే పరమాన్నం రెడీ అయిపోతుంది. ఇది ఈజీ మెథడ్లో చేసేసుకోవచ్చు. అర్జెంటుగా అవసరమైనప్పుడు ఈజీగా మెథడ్లో వండేసుకోవచ్చు. సగం బెల్లం సగం పంచదార వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకుంటాం. స్పూన్తో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. దీంట్లో జీడిపప్పు వేసుకొని దోరగా వేపుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకొని దింపేసుకుంటాం. కొద్ది చల్లారనిచ్చాక వేసుకోవాలి. కొద్ది చల్లారాక జీడిపప్పు ఇందులో వేసేసుకోవాలి. పరమాన్నం రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి. పరమాన్నం రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి.